సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. సార్ నాకు అంటే యాక్చువల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ నా దగ్గర ఏమీ లేవు, ఎందుకంటే చాలా క్లీన్ జర్నీ ఉంది మీది. అయితే మీకు సంబంధం లేకుండా జరిగిన ఒక చిన్న విషయాన్ని మీ దగ్గరికి తీసుకొస్తాను. అది మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ఆ టైంలో ఉన్న పరిస్థితుల వల్ల మీరు ఇగ్నోర్ చేశారా, నాకు చిన్న క్లారిటీ ఇస్తే చాలు. మీరు ఎస్వి కృష్ణారెడ్డి గారితో సినిమాలు చేశారు, త్రివిక్రమ్ గారితో సినిమాలు చేశారు. అయితే ఎస్వి కృష్ణారెడ్డి గారి మ్యూజిక్ కానీ, త్రివిక్రమ్ గారి కథలు కానీ లేదా సీన్లు కానీ చాలా వరకు రెఫరెన్స్లు తీసుకొని చాలా సినిమాల నుంచి, చాలా ఆల్బమ్స్ నుంచి వీళ్ళిద్దరు చేశారన్నమాట. వాళ్ళిద్దరి ప్రయాణం మీతో సాగింది. ఆ సమయంలో ఇవి ఇన్స్పిరేషన్ తీసుకొని చేసిన కథలని కానీ పాటలని కానీ మీకు తెలుసా, తెలీదా, మీరు తెలిసినా ఇగ్నోర్ చేశారా, నాకు క్లారిటీ కావాలి. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇందులో చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు. ఇదివరకు విపరీతంగా పుస్తకాలు చదివేవాళ్ళం కదా, ఆ పుస్తకాల్లో ఈ క్యారెక్టరైజేషన్ బాగుంది, లేకపోతే ఈ అమ్మాయి మాటలు బాగుంది. మీనా సినిమానే ఉంది, మీనా నవల సులోచన. అందులో నుంచి ఒక చిన్న బిట్టు నువ్వు నాకు నచ్చేవాళ్ళు ఉంటుంది, గ్లాస్ మారదనేది. మీకు గుర్తుందో లేదు కదా, ఇక మారదలే గ్లాస్ అని పెట్టి వెళ్తుంది అంటే అందులో అది చూసి కాపీ కొట్టారనుకోవాలి, ఇన్స్పిరేషన్. అట్లాగే మీరు ఏ రిఫరెన్స్ తీసుకున్నా కానీ దట్ వాజ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఇదివరకు పుస్తకాలు రిఫర్ చేసేవాళ్ళు, విపరీతంగా పుస్తకాలు చదువుకునే రోజుల్లో. వాళ్ళు విపరీతంగా సినిమాలు చూస్తున్నాం కాబట్టి ఇట్స్ ఆల్సో లైక్ రీడింగ్. సో దీన్ని ఎందుకు ఆక్షేపించి సెపరేట్గా చూసి చూపిస్తారో అవసరం ఉందో నాకు తెలియదు. ఐ డోంట్ థింక్ ఇట్స్ అప్రాప్రియేట్. ఐఎమ్ నాట్ కాపీయింగ్ ద హోల్ కంటెంట్. ఇన్స్పిరేషన్ జస్ట్ చిన్న మాట్లాడుకునేటప్పుడు పలానా. ఇప్పుడు ఏ సినిమాకైనా డిస్కషన్ జరిగేటప్పుడు ప్రతి వాళ్ళు మౌన్ రాగంలో కార్తీక్ క్యారెక్టర్ అంటారు. అంత పర్ఫెక్ట్, అంత అతనిలాగా ఒక మాట్లాడితే అందులో నుంచి కాపీ కొట్టాం అనకూడదు కదా. దర్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ యూ హావ్ డ్రాన్ ఫ్రమ్ సంథింగ్ విచ్ ఇస్ సక్సెస్ఫుల్. సో ఐ టోటలీ అంటే నేను మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే సార్, ఇప్పుడు వేరే నిర్మాత అయితే నేను అడిగేవాడిని కాదు, మీకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అన్న ఒక నమ్మకంతో I understand it and I understand, but see, it's only taken as an inspiration. It's only taken as an inspiration. Earlier we used to draw them from books. Now maybe we draw it from some other communication, some other media. సార్ నాది చిన్న వయసు కారణంగా నేను మీ సినిమాలను కాస్త వెనక ముందు అడుగుతున్నాను, ఆటలు అడగట్లేదు, మీరు తప్పుగా అనుకోవద్దు. మీది బలరామకృష్ణులు అని చెప్పి ఒక సినిమా ఉంది, శోభన్ బాబు గారు, జగత్ బాబు గారు, అలాగే రాజశేఖర్ గారు, వీళ్ళ ముగ్గురు ఉంటారు. ఆ సినిమా డిజిటల్ రైట్ కూడా మా దగ్గరే ఉంది, ఐడ్రీమ్ దగ్గరే ఉంది. ఇప్పటికి చాలాసార్లు చూశాను ఆ సినిమాని. అండ్ శోభన్ బాబు గారు ఏ రోజు కూడా ఆయన లాస్ట్ మినిట్ వరకు హీరోగానే ఉంటాను, హీరోగానే చనిపోతాను, నేను ఏ క్యారెక్టర్లో చేయను అని చెప్పిన మనిషి. అలాంటిది బలరామకృష్ణుల సినిమాలో ఆయన హీరో అయినా సరే ఆ క్యారెక్టర్కి ఒక నెగిటివ్ టచ్ ఉంటుంది అనమాట. శోభన్ బాబు గారిని ఎలా ఒప్పించారు? అది దట్ వాజ్ ఆల్సో బేస్డ్ అనే తమిళ్ ఫిల్మ్ అండి సార్. శోభన్ బాబు గారికి డెఫినెట్గా ఆయనకి పెద్దరికం ఉంది ఆ సినిమాలో. అవును, ఒక అద్భుతమైన క్యారెక్టరైజేషన్ అండి. నేను హీరోగానే ఉంటాను అనేది నాకు తెలియదు. మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, నువ్వు నాకు నచ్చేవారు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి శోభన్ బాబు గారు అయితే ఎట్లా ఉంటుందని కూడా ఒక ఆలోచన వచ్చింది మాకు మధ్యలో. ఓకే, బిగినింగ్ స్టేజెస్లో టూ ఎర్లీ, అప్పటికి టోటల్ డైలాగ్ వర్షన్ అన్నీ అవలా. క్యాజువల్గా వాకప్ చేస్తే వెంకటేష్కి ఫాదర్, ఐ మీన్ హీరోయిన్ ఫాదర్గా అనేది ఆయన చేయటం ఇష్టం లేక ఆ రోజులో ఆయన చాలా చాలా ఎగ్జార్బిటెంట్ అమౌంట్, ₹1 కోటి 2 కోట్లు అయితే చేస్తానని నేను చేయను అని చెప్పడానికి ఇండైరెక్ట్గా చెప్పడం అనేది వినపడింది నాకు. నేను కన్ఫర్మ్ చేసి చెప్పడం కాదు ఇది. సో ఆయనకి ఇష్టం లేనప్పుడు మనం ఆయనకి ఇష్టం లేదు, అదే హీరోగానే ఉంటాను. బలరామకృష్ణుల్లో ఆయనకి చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది. ఓకే, ఎందుకంటే ఆ ప్రాసెస్లో ఇప్పుడు నన్ను విమర్శించం గారు, ఇంటికి రమ్మనేవాళ్ళు, ఆయన అప్పటికప్పుడు చేసిన కాఫీ ఇచ్చి తర్వాత గారెలు, చికెన్ కర్రీ లాంటివి పెట్టి ఆ సినిమా రిలీజ్కి ఆయన ఖర్చుతో ½ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు మాకు చెప్పకుండా ఆంధ్రజ్యోతిలో. శోభన్ బాబు గారు అంటే డబ్బుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు, అట్లాంటివన్నీ వినబడతాయి బయట. ఆ రోజులోనే ₹37,000 అంత 37,500 అనుకుంటా నాకు గుర్తుండి. అంటే అంతగా ఇష్టపడ్డారు ఆ సినిమాని, ఆ క్యారెక్టర్ని. బహుశా మిగతా ఈ క్యారెక్టర్గా ఆర్టిస్ట్గా నేను ఉండటం ఇష్టం లేదనేది ప్రాబ్లీ హీ నెవర్ కేమ్ అక్రాస్ సచ్ ఏ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఓకే, అందులో ముగ్గురు బ్రదర్స్, రాజశేఖర్ గారిది ఎంత ఇంపార్టెంట్, జగత్ బాబుది ఎంత ఇంపార్టెంట్, శోభన్ బాబు గారిది. ఎవ్రీబడి కెన్ క్లైమ్ దట్ దే ఆర్ ది హీరోస్ ఆఫ్ ది మూవీ. సో ఓవరాల్గా ఇట్ ఈస్ ది వాట్ యు కాల్ there are 3 artists in that, 3 heroes in that.
సో అంటే నేను అడగడానికి కారణం ఏంటంటే ఆ సినిమాలో మీకు గుర్తుంటుంది కాబట్టి అడుగుతున్నాను. ఆ పిండం పెట్టే దగ్గర ఆ తల్లిదండ్రులు పెట్టిన ఆ పిండాన్ని గోడ మీద నుంచి అలా దోసేయడము, తమ్ముడిని విపరీతంగా ద్వేషించడం, బట్ తమ్ముడు మంచోడని మనకి సీన్లు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాయి అనమాట. అన్న మంచోడే కానీ అన్నకి నిజం తెలియదు. సో అక్కడక్కడ నెగిటివ్ టచ్ పడుతూ పోతూ ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్, సోమన్ బాబు క్యారెక్టర్కి. సో నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు సోమన్ బాబుకి విపరీతమైన అభిమాని. ఓకే, సోమన్ బాబు గారి గురించి అన్ని తెలుసుకుంటా వస్తా. ఈయన అన్నిట్లో హీరోగానే ఉంటాను, ఎక్కడా నేను కాంప్రమైజ్ అవ్వనని చెప్పిన ఆయన ఈ సినిమా ఎలా చేశారు అబ్బా నెగిటివ్ టచ్ ఉంది చిన్నప్పటి నుంచి డౌట్ నాకు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.